ఈ ట్రాన్స్‌ప్లాంట్‌లో కూడా ఒక 3, 4 టెక్నిక్స్ ఏవో అవునండి. ఉంటాయంటారు. ఎఫ్‌యుఇ అవి Yeah. డీహెచ్‌టి సంథింగ్. యామ్ ఐ రైట్? ఎస్. సో వాటి సో గురించి కొంచెం ఇనీషియల్గా ఏంటంటే మనం ఎఫ్యూటీ ఉండేది. సో Okay. అందులో స్ట్రిప్ మెథడ్ అనమాట. Okay. స్ట్రిప్ ఆఫ్ టిష్యూ తీసుకుని దాన్ని మళ్ళీ ఇండివిజువల్ ఫాలికల్స్ లాగా డిసెక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు ఓకే. రెసిపియంట్ ఏరియాలో. దానివల్ల ఏంటంటే స్కార్ ఫామ్ అవుతుంది బ్యాక్ సైడ్, మళ్ళీ సూచర్స్ పడతాయి, మోర్ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో తర్వాత ఏంటంటే ఎఫ్యూఈ వచ్చింది. అలా స్ట్రిప్ లాగా తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు మళ్ళీ ఆ డోనర్ సైట్‌లో హెయిర్ పెరుగుతుందండి? ఆ స్ట్రిప్ మీద పెరగదు, ఓకే. అక్కడ స్కార్ ఫామ్ అయిపోతుంది. సో ఓకే. మీకు ఎప్పుడైనా తర్వాత వాళ్ళు ట్రిమ్ చేయించుకున్నా డెఫినెట్గా అది స్కార్ కనపడుతుందండి. ఓహ్! సో అందుకని తర్వాత అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చినాయి, లైక్ కానీ ఎఫ్యూఈ అంటారు. సో Okay. ఇండివిజువల్గా ఫాలికల్స్నే తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంప్లాంట్ చేస్తారు. సో ఓకే. ఇదేంటంటే కంప్లీట్ స్కార్లెస్ ప్రొసీజర్, వెరీ లెస్ ఇన్వేజివ్, చాలా తక్కువ పెయిన్ కానీ స్కార్ కానీ. చేసినట్టు కూడా ఒక 1 month తర్వాత గ్రోత్, బ్యాక్ సైడ్ గ్రోత్ వచ్చేసాక తెలియదు. ఓకే. సో ఇది రీసెంట్ టెక్నిక్. తర్వాత డిహెచ్టి అంటే సైమల్టేనియస్గా ఎక్స్ట్రాక్షన్, ఇంప్లాంటేషన్ ఒకేసారి జరుగుతుంది. దట్ గ్రాఫ్ట్ టైం, సర్వైవబిలిటీ టైం తగ్గిపోతుంది అనమాట. బయట ఎక్కువసేపు మనం గ్రాఫ్ట్ని స్టోర్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే. సో దాన్ని డిహెచ్టి అంటారు.